अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबर पर। संगारेड्डी टाउन में खेल उत्सव की इख्तितामी तकरीब पायोनियर स्कूल के अहाते में मुनक्किद की गई। इस मौके पर मेहमान खुसूसी के तौर पर एम रामाकृष्णा रेड्डी ट्रैफिक सर्कल इंस्पेक्टर संगारेड्डी टाउन के अलावा बी हनुमंत गौड़ मेदक डिस्ट्रिक्ट बॉक्सिंग सेक्रेटरी के अलावा दीगर मौजूद थे। मुकाबले में हिस्सा लेने वाले तलबा में 650 मेडल्स दिए गए। आइए देखते हैं मजीद तफसीलात। Abhinav and Chetan. To the runners and the winners, may you keep the RXD teachers to get the winner is runners house, that is Safar house. మొబైల్ కి గ్యాడ్జెట్స్ కి చాలా మంది అలవాటు పడిపోయి ఈ స్పోర్ట్స్ ని చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. అది కాకుండా ఈ స్పోర్ట్స్ ని కానీ మన జీవితంలో భాగంగా చేసుకున్నట్లయితే గెలుపోవటంలో ఉన్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది చిన్నదానికే ఓడిపోయి మన నిరుత్సాహంతో ఈవెన్ సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది. సో అవన్నీ మనం నివారించాలంటే ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ మీట్ లోనే మనం ఇవన్నీ నేర్చుకోగలుగుతాం. టీమ్ స్పిరిట్ అన్నట్టు డెవలప్ అవుతుంది. లీడర్షిప్ క్వాలిటీస్ అన్నటువంటి ఇక్కడ నేర్చుకోగలుగుతారు. అలాగే టైం మేనేజ్మెంట్ మెయిన్లీ ఇక్కడ అన్ని కూడా అలవర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ లో కేవలం ఏదో గెలిచాము ఓడాము అన్నది కాకుండా ఈ రెండిట్లో కూడా గెలిపోవడంలో కూడా మనం ఉన్నాము, నిలబడ్డాము, మనం పార్టిసిపేట్ చేసాము అన్నటువంటిది మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే మా పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గేమ్ లో వాళ్ళని ఆడించే విధంగా మనకు ముగ్గురు పిఈటీలు ఉన్నారు. వాళ్ళతో ప్రతిరోజు కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేసే విధంగా వాళ్ళకి పిఈటీ పీరియడ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు చూసినట్లయితే చాలా స్కూల్స్ వితౌట్ గ్రౌండ్స్, వితౌట్ ఎక్విప్మెంట్, వితౌట్ ఇన్ఫ్రా చాలా నడుస్తాయి. బట్ మాకున్నటువంటి ఏ స్కూల్స్ చూసుకున్నప్పుడు కూడా వితౌట్ గ్రౌండ్ అనేటువంటి ఏది కాకుండా అన్ని ఫుల్ ఎక్విప్మెంట్ తో, ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో, పెద్ద గ్రౌండ్ తోనే మా స్కూల్స్ అనేవి నడపడుతున్నాయి. నాకు సంగారెడ్డిలో ఈ పైనీర్ స్కూల్ తో పాటుగా జహీరాబాద్ లో పల్లవి హై స్కూల్ ఉంది. అక్కడ కూడా 4.5 ఎకరాల క్యాంపస్. ఎక్కడ ఏ స్కూల్లో లేని విధంగా అక్కడ బాస్కెట్బాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మాకు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. సుమారుగా మాకు 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ కూడా. అలాగే ఒక 1000 మంది టీచర్స్ కూడా నేను ఉపాధి కల్పిస్తున్నానండి. సో మాది కేవలం ఏంటంటే ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీ కాకుండా మేమేంటంటే ఒక ప్యాషన్ తో ఈ స్కూల్స్, కాలేజ్ నడుపుతున్నాం కాబట్టి మాకు ఇంత ఆదరణ ఉంది. మేము మంచి రిజల్ట్స్ అకాడమిక్స్ తో పాటుగా ఈ స్పోర్ట్స్ గేమ్స్ కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి. సో దీన్ని మా ప్రజలు, మా పేరెంట్స్ అందరూ కూడా గుర్తించారు. ఇంకా రానున్న కాలంలో మరికొన్ని స్కూల్స్, కాలేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏ స్కూల్ పెట్టినప్పుడు కూడా విత్ ఫుల్ ఫ్యాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మేము ముందుకెళ్తామండి. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా మీడియా ద్వారా తెలుసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎక్కువ చేసేది ఏంటంటే చాలా మంది టైం దొరికినప్పుడు, ఈవెన్ పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్ కి నేను టైం దొరికినప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మొబైల్ తో ఆడుకోవాలను, మొబైల్ తో ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని అలా అలవాటు పడిపోతున్నాను. వాటికి దూరంగా పెట్టాలని నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. మెయిన్లీ ఈ పిల్లలు గ్రోయింగ్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ గ్యాడ్జెట్స్ లైక్ టీవీ, మొబైల్, ట్యాబ్ అలాంటివన్నిటికి దూరంగా పెట్టాలి. సో ఏదైనా గేమ్ కి వాళ్ళు అలవాటు చేయండి. ఒకవేళ ఏ గేమ్ లేనప్పుడు అట్లీస్ట్ మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు ప్రత్యేకించి మీ పిల్లలు కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. మీతో పాటు తీసుకెళ్ళడమే కాకుండా వాళ్ళతో మీరు ఆడే ప్రయత్నం చేయండి. ఆ రకం కూడా ఫిజికల్ యాక్టివిటీస్ డెవలప్ అవుతుంది. గెలిపోవడం అటువంటి చిన్నప్పటి నుంచి వాళ్ళు తెలియజేయాలి. కాబట్టి యాజ్ ఎ పేరెంట్ గా మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందిగా నేను అందరిని కూడా పేరెంట్స్ మీటింగ్ చేస్తాను. Good evening, teachers. Oh, you are here. So, good evening, respected chief guest of today's occasion, Ramakrishna Reddy garu, traffic inspector, and Hanumant Gowda garu, ex-PED and also basketball champion, and all my directors, Srinivas garu, Nagaraj garu, and Sarup Reddy are yet to arrive, and all my teachers, principal, parents. Very good. So today I am fully excited, and today it is a joyful day for us as we are celebrating annual sports day in our school. Sports and games are physical activities which are mandatory for everyone's life. But I don't know how many parents, how many students are playing physical activities. No doubt, many are playing games. Even the parents also playing games, and the students also playing games with mobile. Am I right?
Yes or no, children? And teachers, every day whenever you have free time, definitely you will be with mobile or a tab or a laptop or a TV. But physical activities are lagging again. I request all the parents, stop giving mobiles, stop giving tabs, stop giving other gadgets. Definitely, so we have to stop that. No doubt, sports are mandatory. Even in India, even any state, there are a lot of privileges for sportsmen. As you are aware of that, many sports persons got government jobs. Recently, గెస్ట్ గా చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మన హనుమాన్ గౌడ్ సార్ మా సీనియర్ అంటే నాకు ఫస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గైడ్ ఉన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయం. ఆ సార్కు అందరు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ డే సందర్భంగా ఖేలో చౌత్ సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే స్పోర్ట్స్ అనగానే అందరికీ కేరింతలు చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ కొంతమంది ఏమో చదువు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడుతారు, అది కామన్ గెలుపోవటంలు అనేది ఆటలో. కాకపోతే గెలిచినా ఓడినా అందరు కూడా హ్యాపీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం గేమ్స్ ఆడినప్పుడు మనకు హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, డోపమైన్ అనేది. పార్టిసిపేషన్ ఇది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి టఫ్ టీం వచ్చినప్పుడు, టఫ్ పర్సన్ వచ్చినప్పుడు, కాంపిటీషన్ వచ్చినప్పుడు ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు కూడా అధైర్యపడవద్దు, ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ అనేది మనం గెలిచే అవకాశం ఉంటుంది. ఈ స్పోర్ట్స్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎంతో లాభాలు ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ వల్ల మనకి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం స్పోర్ట్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే, ఫస్ట్ మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, రోజు ఆడడం వల్ల ఏదో రకంగా ఆడడం అంటే మనము ఈ స్కూల్ నుంచే చిన్నతనం నుంచే మనము స్పోర్ట్స్ అనేది నేర్చుకుంటే తప్పకుండా మనం ఫిజికల్ ఫిట్నెస్ అనేది వస్తుంది. తర్వాత పేషెన్సీ అంటే ఒక గంటల తరబడి ఆడడం అనేది మనకు పేషెన్సీ అనేది కూడా డెవలప్ అవుతుంది దానివల్ల. ఇంకా మనకు కాన్సన్ట్రేషన్ కూడా డెవలప్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కటి వేరే విషయాలు, బాధలు కానీ వేరే ఏంటి వేరే పనులన్నీ మర్చిపోయి అసలు స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనకు ఒక ఆట మీదనే ధ్యాస ఉంటుంది, అదే కాన్సన్ట్రేషన్ అంటే. అదే చదువు మీద ఉన్నప్పుడు మాత్రం అందరికీ అట్లా ఉండవు, చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మళ్ళా స్పోర్ట్స్ ఆడితే ఇంకా ఏం లాభం అంటే మంచి నిద్ర వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు చాలా మందికి ఈ సొసైటీలో నిద్ర పోను ఎంతో మంది ఉన్నారు పెద్దవాళ్ళు.